నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో F27 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. అసలు ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఒప్పో F27 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంది. వాటర్ రెసిస్టెన్స్, వాటర్ రేటింగ్ IP69తో పాటు కూడా వస్తుంది. టచ్ డీడీ కార్డ్, AMOLED డిస్ప్లేతో పాటు లుక్ వైజ్ అంతా కూడా బాగుంది. లీలో వాటి కూడా కాదన్నట్టు లీలో ముంచినట్టు ఫోన్ కూడా చూపించారు. అప్పుడు పిక్చర్ బాగుంది, నిజంగా అట్లా చేయకండి. అండ్ 2 కలర్ వేరియంట్లో వస్తుంది. ఇక్కడ లెదర్ లాంటి డిజైన్తో పాటు కూడా వస్తుంది. కర్డ్ AMOLED డిస్ప్లే, మంచి ఆర్మర్ బాడీతో పాటు వస్తుంది. అండ్ AI ఇమేజింగ్ వస్తుంది. మంచి బ్యాటరీ విత్ 6 hours ఛార్జ్ వస్తుందని కొన్ని హైలైట్స్ అయితే పెట్టింది పోయి బాగా అనిపించింది. అంతా కూడా బాగానే ఉంది. ప్రైస్ ఎంత అంటే పోయి అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ ఉంది కదా, సో 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వసరికి అయితే 28,000 ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 30,000 ఉంది. కానీ మీరు కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఆఫర్స్ అప్లై చేసుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. ఫోన్ 2 కలర్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మిడ్ నైట్ నేవీ కలర్ అండ్ దాని తర్వాత వచ్చేసరికి డస్కీ పింక్ కలర్ అనమాట. ఈ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. నాకు అది డస్కీ పింక్ కలర్ కంటే మిడ్ నైట్ నేవీ కలరే బాగా అనిపించింది. అండ్ స్మార్ట్ ఫోన్ వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే చేసి స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అమెజాన్లో చెక్ చేసినప్పుడేమో కరెంట్లీ అన్అవైలబుల్ అని వచ్చింది. సో స్టాక్ అయిపోయినవి. సో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ అదే ప్రైస్ ఉంది. స్టోరేజ్ వేరియంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే ఇదేంది అనిపించింది, నోటిఫై మీ కింద చూస్తేనేమో గెట్ నోటిఫైడ్ వెన్ దిస్ ఐటమ్ కమ్ బ్యాక్ ఇన్ స్టాక్. సో స్టాక్ అయిపోయింది అనేసి అయితే ఇక్కడ నోటిఫై మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఇక్కడ బెజల్స్ కూడా ఎక్కువ లేవు, కెమెరా పంప్ కూడా ఎక్కువ లేదనమాట. మంచిగా ఉంది, లేదా అన్నీ మంచిగా ఉన్నాయి. అదేంటన్నా అన్ని మంచిగా ఉన్నవి ఏంటన్నా అంటే ఎస్బీఐ ఇక్కడ డ్రాబ్యాక్స్ ఇప్పుడు స్టార్ట్ అయితే లడీలాగా వచ్చేసాయి. ఫస్ట్ చూసుకుంటే కెమెరా అనమాట. సో ఫస్ట్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇక్కడ హైలైట్లో కూడా మన వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ వచ్చేసరికి అయితే 2 మెగాపిక్సెల్ వస్తుంది. అట్లాంటప్పుడు 4 కెమెరా కట్టోట్లు ఎందుకు పెట్టిరో నాకు అర్థం కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 64 మెగాపిక్సెల్ కెమెరాకి OIS సపోర్ట్ కూడా లేదు బై. మీకు అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్ స్పెసిఫికేషన్స్లో చూపించేస్తారు. సో ఇది వాళ్ళ వెబ్సైట్లో ఉన్న స్పెసిఫికేషన్స్. ఇక్కడ కెమెరా చూసుకోవచ్చు, 64 మెగాపిక్సెల్ కెమెరా 1.7 అపర్చర్తో పాటు వస్తుంది. కానీ ఎక్కడ కూడా మీకు OIS సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేరు. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అనేసి పెట్టారు. సెకండ్ కెమెరాస్ 2 మెగాపిక్సెల్ ఉంది, పోర్ట్రేట్ కెమెరా అనేసి అయితే పెట్టారు. సో ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్ మీద అయితే. కొంచెం రేంద్రనైనా ఇంత మంచి పైసలు పెట్టుకొని కూడా ఏం తక్కువ స్పెసిఫికేషన్స్ ఎందుకు ఇస్తారా. అండ్ ఇదే ఎక్కువ అనుకుంటే బై ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి ప్రాసెసర్ 7050 ప్రాసెసర్ ఇచ్చారు బై. ఇది కూడా స్పెసిఫికేషన్స్లోనే మీకు చూపించేస్తాను. ఇక్కడ ప్రాసెసర్ ఎక్కడుంది, CPU చిప్సెట్ కాడ ఇక్కడ 7050 ప్రాసెసర్. నాకు తెలిసిన కాడికైతే మోస్ట్లీ ప్రాసెసరు 20,000 లోపల వచ్చేది 28,000 తీసుకొచ్చారు. సో ఇది ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది. ఛార్జర్ జర మంచిగా అనిపించింది, ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. మీదే కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇవే కదా మెయిన్గా అనిపించేది, కెమెరా అవన్నిటికే కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది Android 14తో పాటు వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్లో. అండ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ చాలామంది యూట్యూబర్స్ చాలామంది ఏమంటారు అంటే సింగిల్ స్పీకర్తో పాటు వస్తుందంట. సో సింగిల్ స్పీకరు మరి దారుణం అయిపోతుంది, ఘోరం ఇంకా అయితే ఇంకా. సో మోస్ట్లీ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ మీద నేను ఒకటే మాట చెప్తాను, స్మార్ట్ ఫోన్ లుక్ వైజ్ బాగుంది, ఫీచర్ వైజ్ కొంచెం తక్కువ అనిపించింది నాకు. సో మోస్ట్లీ నేనైతే స్కిప్ చేయను అనేసి అయితే అంటాను ఈ స్మార్ట్ ఫోన్ని. అదేందన్నా స్మార్ట్ ఫోన్ స్కిప్ చేయమంటే మళ్ళీ నేను ఏ ఫోన్ కొనుక్కోవాలని అంటే సింపుల్గా ఏం లేదు, మీకు లిస్ట్ చెప్పేస్తాను. ఫస్ట్ చూసుకుంటే మోటోలా Edge 50 ఫ్యూజన్ ఉంది, మంచి ప్రైస్కి వస్తుంది. అండ్ బెటర్ స్పెక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ దాని తర్వాత రియల్మీ నుంచి రియల్మీ GT60 ఉంది. అండ్ దాని తర్వాత రియల్మీ 12 Pro Plus 5G ఉంది, పేరు పెద్ద ఉంది ఏమనుకోకండి.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోకో F6 కూడా ఉంది బై. ఈ స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా మీకు ఏమంటారు 25,000 నుంచి 30,000 మధ్యలో వస్తాయి. సో సేమ్ ప్రైస్ కేటగిరీలో ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ కేటగిరీలోనే ఆ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి, గట్టి పోటీని కూడా ఇస్తున్నాయి. సో అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా బై. వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్, మీ డౌట్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు బై. మ్యాక్సిమం విత్ ఇన్ మండలి పైగా ట్రై చేస్తాను. కంటెంట్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. మీరైతే చూసారు కదా, నా ఒపీనియన్ కూడా చెప్పేసినాను. అండ్ ఫైనల్గా పర్లేదు అనిపించింది బై, అంతేగాని ఎక్కువ ఎగ్జాక్టరైజేషన్ కాదు, కానీ పర్లేదు. ఒకవేళ అయితే మీరు ఒప్పో నుంచి స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో నేను ఆల్టర్నేటివ్ కూడా చెప్పేసిన కదా. ఫైనల్గా మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసినా వాళ్ళందరూ థ్యాంక్స్. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.